హాయ్ చిల్డ్రన్, ఈ వీడియోలో 10th క్లాస్ తెలుగు ప్రీవియస్ పేపర్స్ గురించి డిస్కస్ చేస్తాను. ఎలా వచ్చేది పేపర్స్, పారాగ్రాఫ్స్ ఏంటి అనేది ఒకసారి ఇంతకుముందు జరిగినటువంటి స్పెషల్ టెస్టులు కానివ్వండి, ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ కానివ్వండి, సమ్మటివ్ అసెస్మెంట్ 1 పేపర్స్, సో అలాంటి కొన్ని పేపర్స్ ఉన్నాయి, వాటి గురించి డిస్కస్ చేస్తాను. సో ఈ పేపర్లో వచ్చేసి అయితే ఫస్ట్ పారాగ్రాఫ్ అదే గద్యం ఇచ్చారు. రామాయణం నుంచి ఒక గద్యం ఇచ్చారు. ఆ గద్యాన్ని చదివి 5 ప్రశ్నలను తయారు చేయడం, అంటే కేవలం ప్రశ్నలను మాత్రం రాస్తే సరిపోతుంది. సో ఇది గద్యం ఇచ్చిన తర్వాత కింద 5 ప్రశ్నలు తయారు చేయమన్నారు. సో క్లియర్గా ప్రశ్న రాయాల్సి ఉంటుంది. సో కొంతమంది ఆ ప్రశ్న రాయడం ఎలా అనేసి ఆలోచించే వాళ్ళు కూడా ఉంటారు. అంటే ఎలా రాయాలి ఏంటి అన్నప్పుడు కూడా కనీసం ఆ పై గద్యం ఏ కాండంలోనిది, ఏమైనా కొన్ని హార్డ్ వర్డ్స్ ఉంటేనేమో దానికి అర్థం ఏమిటి, సో అలా రాయాల్సి కొన్ని రాయాల్సింది. పై గద్యానికి శీర్షికను రాయండి. సో ఇలా రాసిన అది క్వశ్చన్ రూపంలోనే ఉంటుంది. సో బాగా క్లియర్గా చదివి ప్రశ్నలు తయారు చేయాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడైతే ఆల్మోస్ట్ అయితే ప్రశ్నలు ఇచ్చి జవాబులు రాయమంటారమ్మా. సో నెక్స్ట్ వచ్చేసి కింది పద్యాల్లో ఏదైనా ఒక పద్యానికి ప్రతిపదార్థం రాయండి. 2 పద్యాలు ఇచ్చారు, అందులో ఏదైనా ఒక పద్యానికి ప్రతిపదార్థం రాయమన్నారు. సో భిక్ష లెసన్లో నుంచి ఒకటి, నెక్స్ట్ వీర తెలంగాణ పాఠంలో నుంచి ఒక పద్యం ఇచ్చారు. ఆ పద్యానికి ప్రతిపదార్థాలు రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇంకొక పారాగ్రాఫ్ అపరిచిత పద్యం ఇచ్చారు. సో అపరిచిత పద్యం ఒక క్వశ్చన్కి 2 మార్కులు. ఇది కూడా అంతే క్లియర్గా ఆ గద్యాన్ని చదివి ఆ ఇచ్చిన ప్రశ్నలకి జవాబులు రాయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఒక ప్రశ్నకి 2 మార్కులు కాబట్టి క్లియర్గా ఆ పద్యాన్ని చదివి సో వాటికి జవాబులు రాయాలి. నెక్స్ట్ షార్ట్ క్వశ్చన్స్లో వచ్చేసి కింది ప్రశ్నలకు 5 నుండి 6 వాక్యాల్లో జవాబులు రాయమన్నారు. ఫస్ట్ వన్ వచ్చేసి నగరగీతం పాఠ్యభాగ రచయిత గురించి రాయండి. అలిశెట్టి ప్రభాకర్ గురించి రాయాలి. నెక్స్ట్ వన్ బలిచక్రవర్తి చేసిన దానానికి లోకం ఎందుకో ఆశ్చర్యపడింది. సో ఆయన ప్రాణానికి ముప్పని తెలిసినా కూడా సో దానం చేయడం చూసి ఆశ్చర్యపడ్డం అనమాట. దాన్ని ఇంకా రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మీర్ తకీమీర్ ఢిల్లీ ప్రజల పలుకుబడి ఎట్లా పట్టుకున్నాడు. ప్రతి శుక్రవారం నమాజ్ చేయడానికి ఎందరో వస్తుంటారు వెళ్తుంటారు, వాళ్ళ పలుకుబడి నుడికారాన్ని పట్టుకున్నాడు. అలాగే అక్కడ మెట్ల దగ్గర కూర్చున్న ఎంతోమంది బిచ్చగత్తలు మాట్లాడుకునే పలుకుబడిని కూడా పట్టుకుని ఆయన తన ఉర్దూ కవితలను రాస్తూ ఉండేవాడు. నెక్స్ట్ తెలంగాణ భవిష్యత్తుపై సందేహానికి తావులేదు అని అనడంలోని సంపాదకుడు ఉద్దేశాన్ని తెలపండి. సో తెలంగాణ సాధించాము కదా అనేసి సరిపెట్టుకోకుండా సో అభివృద్ధికి తోడ్పడాలి. సో భవిష్యత్తుపై మాత్రం ఎటువంటి సందేహం లేదు, చాలా బాగుంటుంది అనేసి సో సంపాదకుడు చెప్తాడు. అంటే ప్రతి ఒక్కరూ కష్టపడే తత్వం కలవారు అన్ని రంగాలలో ముందుకెళ్ళడానికి ప్రయత్నిస్తుంటారు అనేసి. నెక్స్ట్ వన్ కింది ప్రశ్నలకు 10 నుండి 12 వాక్యాల్లో జవాబులు రాయమన్నారు. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఇందులో 16th వన్ వచ్చేసి మానవులలో నైతిక ఆధ్యాత్మిక విలువలను పెంపొందించుటకు శతక కవులు కృషి చేస్తారు, అది ఎట్లాగో వివరించండి. సో ఇది డైరెక్ట్ క్వశ్చనే. శతక కవులు నైతిక విలువలను పెంపొందించడానికి, ప్రతి ఒక్కరిలో ఏది మంచి ఏది చెడు అని తెలపడానికి వాళ్ళు కృషి చేస్తుంటారనేసి ఆ పద్యాల ఆధారంగా, పద్యంలోని ఇచ్చిన నీతుల ఆధారంగా చెప్తే సరిపోతుంది. నెక్స్ట్ జీవన భాష్యం జీవన విలువలను బోధించి మానవ వికాసానికి దోహదం చేస్తుంది, ఎట్లాగో వివరించండి. జీవన భాష్యం సారాంశం అది మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అనే దాని గురించి రాయాలి. నెక్స్ట్ పట్టణం అంటే గోల్కొండ పట్టణమే అనడానికి గల కారణాలను తెలపండి. గోల్కొండ పట్టణం యొక్క గొప్పతనాన్ని గురించి తెలపడం. చార్మినార్ కథల్లో కేశవస్వామి హృదయం ఉందన్న రచయిత మాటను సమర్థిస్తూ రాయండి. సో నెల్లూరి కేశవస్వామి యొక్క రచనల్లో ఆయన నవలలో సో సమాజంలో జరిగేటటువంటి వాస్తవ సంఘటనల ఆధారంగా ఆయన చేయడం జరుగుతుంది. సో దాని ఆధారంగా చార్మినార్ కథల్లో ఏ విధంగా రాశాడు ఏంటి అనే దాని గురించి రాయాలి. నెక్స్ట్ మూర్ఖులకు హితబోధలు చెవికెక్కవని రామాయణం ఆధారంగా వివరించండి. సో ఇది కూడా మారీచుడు రావణాసురుడికి ఎంత చెప్పినా వినకపోయేసరికి, అంటే సీతను అపహరించే దాంట్లో సహాయం చేయమని చెప్పినా కూడా మారీచుడు వద్దని వారించడం, అయినా రావణాసురుడు వినకపోవడంతో దాని గురించిన సంఘటన మాత్రం అక్కడ రాయాలి.
నెక్స్ట్ వాల్మీకి మహర్షి రామాయణం రచించుటకు దారితీసిన పరిస్థితులను వివరించండి. సో నారద మహర్షి రావడం, వాల్మీకి మహర్షి ఈ లోకంలో ఎవరైనా సకల గుణాలు కలిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అనడం, అప్పుడు నారద మహర్షి చెప్పడం. సో దాని తర్వాత జరిగిన సంఘటనలన్నిటిని కూడా రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ అణగారిన వర్గాల వికాసానికి మన సమస్తాన్ని అర్పించిన భాగ్యరెడ్డి వర్మను ప్రశంసిస్తూ ఒక కవిత రాయండి. సో భాగ్యోదయం పాఠం భాగ్యరెడ్డి వర్మను ప్రశంసిస్తూ మెచ్చుకుంటూ ఒక కవిత రాయాలి. నెక్స్ట్ కొత్త బాట కథానికలో 2 తరాల మధ్య కాలానుగుణంగా వచ్చిన మార్పులను తెలియజేస్తూ మిత్రునికి లేఖ రాయండి. ఒకప్పుడు ఏ విధంగా ఉండేది ఆ ఊరు, ఇప్పుడు ఏ విధంగా ఉంది, వాటిలోని మధ్యలో తేడాలను తెలుపుతూ మీ మిత్రునికి లేఖ రాయడం. సో ఇది అండి ఒక పేపర్. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇందులో కూడా మొదటగా రామాయణం నుంచి ఒక పారాగ్రాఫ్ ఇచ్చారు. సో ఇక్కడ ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయమని చెప్పారు. 1-2 వాక్యాలలో జవాబులు రాయమన్నారు. అవి ప్రశ్నలు. సో నెక్స్ట్ పద్యం వచ్చేసి తెలంగాణమున గడ్డిపోచే పొత్తంబై కడనూరు. 3rd లెసన్ నుంచి ఒక పద్యం, అలాగే 7th లెసన్ నుంచి ఒక పద్యం ఇచ్చారు. సో ఇక్కడ వచ్చేసి అపరిచిత పద్యం ఇచ్చారు. ఆ పద్యం ఇచ్చి క్వశ్చన్స్ ఇచ్చారు. కనకపు సింహాసమున శునకము గూర్చుండబెట్టి శుభలగ్నమున దొనరగ బట్టము గట్టిన వెనుకటి గుణమేల మాను వినర సుమతి. సో ఇక్కడ క్వశ్చన్స్ వచ్చేసి కనకం అనగా అర్థం ఏమిటి? బంగారం. శునకం అనగా అర్థం ఏమిటి అంటే కుక్క. పట్టం కట్టడం అంటే ఏమిటంటే బాధ్యతలను మొత్తం అప్పజెప్పడం, పట్టాభిషేకం చేయడం. వెనకటి గుణం అంటే ఏమిటి? ఇంతకు ముందున్నటువంటి గుణం, పూర్వపు గుణము. ఈ పద్యంలోని మకుటం రాయండి సుమతి. సో ఇది ఇలా అపరిచిత పద్యం ఇచ్చేసి కూడా ఈచ్ వన్ క్వశ్చన్ 2 మార్క్స్ రాయమంటారు. నెక్స్ట్ టగ్జాలి తెలుగు అని ఏ ప్రాంతపు తెలుగును అంటారు, ఎందుకు? సో ఎవరి భాష వాళ్ళకి వినసొంపు పాఠంలో నుంచి ఇవ్వడం జరిగింది. టగ్జాలి అంటే టంకసాలలో తయారయ్యే నాణాన్ని టగ్జాలి అంటారు. అంటే వరంగల్ తెలుగును టగ్జాలి తెలుగు అని, ఢిల్లీ ఉర్దూను టగ్జాలి ఉర్దూ అనేసి అంటారు. అంటే అక్కడ పలుకుబడి నుడికారాలను ఉపయోగించి చాలా చక్కగా మాట్లాడతారు, ఎటువంటి పొల్యూట్ కానటువంటి తెలుగు అని. నెక్స్ట్ భాగ్యరెడ్డి వర్మ గారు వారి కాలంలో ఉన్న మూఢనమ్మకాలను నిర్మూలించడానికి ఏ విధంగా కృషి చేసేవారు? వాళ్ళకు ముఖ్యంగా చదువు నేర్పించడం, ఉపన్యాసాలు చెప్పడం, కొన్ని ప్రదర్శనలు ఇప్పించడం చేస్తూ ఉండేవారు. నెక్స్ట్ భిక్షా పాఠ్యాంశాన్ని రచించిన కవి గురించి రాయాలి. శ్రీనాథుడి గురించి రాయాలి. నెక్స్ట్ హైదరాబాద్ నగరం కాస్మోపాలిటన్ నగరంగా ఎదిగింది అంటే మీకేమి అర్థమైంది? పారిశ్రామికంగా అభివృద్ధి చెందింది అని అనడానికి ఎలా ఎదిగింది, మీకేం అర్థమైంది అనే దాని గురించి రాయాలి. నెక్స్ట్ లాంగ్ క్వశ్చన్స్లో తిరుగన్నేరదు నాథ్ జిహ్వాని బలిచక్రవర్తి అనడానికి గల కారణాలు వివరించండి. సో ఇది యాక్చువల్గా షార్ట్ క్వశ్చన్స్, లాంగ్ క్వశ్చన్ లాగా ఇచ్చారు కాబట్టి ఇది మొత్తం రాయాలి. ఇది ఆలోచించండి చెప్పండిలో ఉంటుంది ఈ క్వశ్చన్. నెక్స్ట్ వ్యాసునికి కోపం రావడానికి కారణాలు తెలిపి జరిగిన పరిణామాలను వివరించండి. సో వ్యాసుడికి ఎందుకు కోపం వచ్చింది, దాని తర్వాత జరిగినటువంటి సంఘటన. నెక్స్ట్ కొత్త బాట పాఠం ఆధారంగా గ్రామంలో అక్క గమనించిన మార్పులు. ఏమేం మార్పులు వచ్చాయి? రోడ్లు పునరుద్ధరించడం, ఇరువైపులా చెట్లను నిర్మించడం, రచ్చబండ దగ్గర అందరూ కలిసి కూర్చోవడం, వీధి బడిని ఏర్పాటు చేయడము, రాత్రిపూట బడిని ఏర్పాటు చేయడము, వడ్డీ వ్యాపారస్తులను ఊరి నుంచి బయటికి పంపడం, స్త్రీలు ధైర్యంగా బయటికి వచ్చి పనులు చేసుకోవడం, ఏ సమస్య అయినా ఏ వాడకు ఆ వాడ పరిష్కారం జరుగుతూ ఉండడం, ఇవన్నీ. నెక్స్ట్ నవాబుల హృదయ సంస్కారం గలవారని భూమిక పాఠం ద్వారా ఎట్లు చెప్పగలవు? సో ఇది రుహియాప కథ ఆధారంగా ఇది భూమిక చెప్పవచ్చు. నవాబుల హృదయ సంస్కారం గలవారని రుహియాప ఒక కథ ఉందిగా, కథ రాసి దాని ద్వారా తెలపడం జరుగుతుంది. సో ఇక్కడ తిరుగన్నేరదు నాథ్ జిహ్వా అంటే నా నాలుక వెనక, అంటే ఇచ్చిన మాట తప్పదు అని. జిహ్వా మీన్స్ నాలుక. రామాయణం నుంచి వచ్చేసి అయితే సీతారాముల కళ్యాణం జరిగిన విధానమును వివరించండి, అలాగే హనుమంతుడు లంకను చేరిన విధానాన్ని తెలియజేయండి అన్నారు. నెక్స్ట్ శతక పద్యాల్లో గల నీతులను స్నేహితునితో మాట్లాడుతున్నట్టు సంభాషణ రూపంలో రాయండి. అంటే కన్వర్జేషన్, ఇద్దరు లేదా ముగ్గురు వ్యక్తుల మధ్య జరిగేటటువంటి సంభాషణ. నెక్స్ట్ నీవు చూసిన చారిత్రక ప్రదేశాన్ని వివరిస్తూ మీ తమ్ముడికి లేఖ రాయము. ఏదైనా హిస్టారికల్ ప్లేసెస్ గురించి లేఖ రాయము. నెక్స్ట్ పేపర్ వచ్చేసి సో ఈ పేపర్లో కూడా మొదట గద్యం ఇచ్చారు, ప్రశ్నలకు జవాబులు రాయమన్నారు, ఇచ్చిన ప్రశ్నలకు. సో
సో నేను మొత్తం క్లియర్గా పారాగ్రాఫ్స్ అయితే ఏమీ చదవట్లేనండి. సో ఎందుకంటే ఆ ఆన్సర్స్ అందులోనే ఉంటాయి కాబట్టి మీరు ఆ క్వశ్చన్స్ చదివి ఆన్సర్ రాస్తే అయిపోతుంది. అవి వచ్చేసి క్వశ్చన్స్. నెక్స్ట్ పద్యం కులమున్ రాజ్యమున్ తేజమున్ అండ్ తెలంగాణమున గడ్డిపూచని ఫస్ట్ లెసన్ అండ్ థర్డ్ లెసన్. ఇప్పుడు వచ్చిన పేపర్లలోనైతే థర్డ్ లెసన్ నుంచి వచ్చాయి ఎక్కువగా. నెక్స్ట్ అపరిచిత గద్యము 2 మార్క్స్ ఇస్తున్నారు కాబట్టి కంపల్సరీ 1 లేదా 2 వాక్యాల్లో రాయమంట. అంటే 1 వర్డ్లో రాయకుండా సో 2 వాక్యాలలో మీరు జవాబు రాయాల్సి ఉంటుంది. సో ఇక్కడ అపరిచిత గద్యం గురించి కూడా నేను డిస్కస్ చేయట్లేను. సో క్వశ్చన్స్ అక్కడ ఉంటే మీరు గద్యం చదివి క్వశ్చన్స్కి ఆన్సర్స్ రాయొచ్చు. ఓన్లీ మెయిన్ ఈ వ్యక్తీకరణ సృజనాత్మకత క్వశ్చన్స్ మాత్రమే డిస్కస్ చేస్తున్నాను. అవి కూడా కొన్ని. వామనునికి 3 అడుగుల దానం చేయ సందర్భంలో బలిచక్రవర్తి ఏమని స్తుతించాడు. సో ఇది లాస్ట్ పద్యానికి సంబంధించిన భావము. నెక్స్ట్ సామల సదాశివ గారు కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి గారిని ఎందుకు గుర్తు చేసుకున్నారు? వాళ్ళ మనవరాలు ఈగపటు అనగానే గుర్తు చేసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ కొత్తబాట రచయిత్రి పాకాల యశోధరెడ్డి. నెక్స్ట్ నగరం చిక్కువిడని పద్మవ్యూహం అనడంలోని కవి ఆంతర్యం ఏమిటి? నగరగీతం పాఠంలోనిది ఒకసారి రావడమే కానీ మళ్ళీ తిరిగి వెళ్ళడం ఉండదు కాబట్టి సో పద్మవ్యూహంతో నగరాన్ని పోల్చారు. నెక్స్ట్ వన్ వచ్చేసి తెలంగాణ తల్లి గొప్పతనాన్ని కవి కీర్తించిన విధానాన్ని వివరించండి. వీర తెలంగాణ పాఠం. నెక్స్ట్ నగరగీతం పాఠం ఆధారంగా నగర జీవన విధానాన్ని వివరించండి. సో సారాంశం మొత్తం రాయాల్సి ఉంటుంది అది. నెక్స్ట్ కొత్త బాటలో పయనం చేస్తున్నప్పుడు అక్కతో తమ్ముడు పల్లెను వర్ణించిన విధానాన్ని వివరించండి. అంటే ఎంత బాగుంది, వాళ్ళిద్దరి మధ్యలో జరిగిన ఆ కన్వర్జేషన్ మొత్తాన్ని కూడా అక్కడ రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఆది హిందువుల అభ్యున్నతికి భాగ్యరెడ్డి వర్మ చేసిన కృషిని తెలియజేయండి. దేవదాసి మురళి వేశ్య సంప్రదాయాలను తొలగించాడు. సో చదువు ముఖ్యం, వీళ్ళలో మార్పు రావాలంటే చదువు ముఖ్యమని భావించి చదువు నేర్పించాడు. తాగుడు మానిపించాడు. మూఢనమ్మకాలను తొలగించాడు. సో ప్రతి ఒక్కరిలో చైతన్యం తీసుకురావడానికి 3348 ఉపన్యాసాలను ఇచ్చాడు. కొన్ని ప్రదర్శనలు చేశాడు. సో ఆ విధంగా అంటరాని వర్గాలను ఆది హిందువులుగా నమోదు చేయించాడు. నెక్స్ట్ రామలక్ష్మణ భరత శత్రుఘ్నుల జన్మ వృత్తాంతాన్ని వివరించండి. అదే పుత్రకామిష్టి యాగం ఉంటుంది కదా, దాన్ని రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ శ్రీరాముడు వనవాసానికి వెళ్ళటం గల కారణాలను వివరించండి. మంతర రావడం, కైకేయికి చెప్పడం, పట్టాభిషేకం గురించి, అప్పుడు కైకేయి దశరథ మహారాజుని 2 వరాలు అడగడం, అందులో ఒకటి రాముడు వనవాసానికి వెళ్ళడం, ఇంకొకటి భరతుడికి ఉన్నపలంగా పట్టాభిషేకం చేయడం అనే దాని గురించి ఉంటుంది. నెక్స్ట్ అవయవదానం యొక్క అవసరాన్ని గురించి నీకు నీ మిత్రునికి జరిగిన ముచ్చట్లను సంభాషణ రూపంలో రాయండి. సో అవయవదానం అంటే మన శరీరంలోని అవయవాలను ఇతరులకు దానం చేయడం వల్ల, అంటే మన తదనంతరం వాటిని ఇవ్వడం వల్ల సో ఇంకొక ప్రాణాన్ని నిలిపిన వాళ్ళం అవుతామని తెలుపుతూ మీ ఇద్దరి ఫ్రెండ్స్ మీరు ఏమేమి మాట్లాడుకుంటారో దాన్ని సంభాషణ రూపంలో రాయడం. సో అదే ఆర్గాన్ డొనేషన్ అన్నమాట. నెక్స్ట్ మీకు నచ్చిన జాతీయ నాయకుని లేదా నాయకురాలను ప్రశంసిస్తూ అభినందన వ్యాసం రాయాలి. సో మీకు నచ్చినటువంటి నేషనల్ లీడర్ కానీ లీడర్లు ఎవరైనా ఉంటే వాళ్ళని అభినందిస్తూ వ్యాసం రాయడం. సో నెక్స్ట్ పేపర్ వచ్చేసి సో ఇది కూడా ఫస్ట్ పారాగ్రాఫ్ ఇస్తారు. ఇచ్చిన ప్రశ్నలకు 1-2 వాక్యాల్లో సమాధానాలు రాయండి అని అన్నారు. ఇవి క్వశ్చన్స్. సో కొంచెం ఫాస్ట్గానే చెప్తున్నానండి ఎందుకంటే చాలా పేపర్స్ ఉన్నాయి. సో ఆల్రెడీ ఫస్ట్ పేపర్ సెకండ్ పేపర్ దగ్గర కొంచెం టైం ఎక్కువైపోయింది. నెక్స్ట్ పద్యం వచ్చేసరికి కాళీరాజులు సిరిలేకైనా విభూషితుండే. సో ఫస్ట్ లెసన్ అలాగే 7th లెసన్ పద్యానికి ప్రతిపదార్థాలు రాయడం. నెక్స్ట్ వ్యక్తీకరణ సృజనాత్మకత వచ్చేసి బలిచక్రవర్తి ఎటువంటి ఆపదలు వచ్చినప్పటికీ ఆడిన మాట తప్పనన్నాడు ఎందుకు? సో భాగ్యోదయం పాఠ్య రచయితను గురించి రాయండి. సో భాగ్యోదయం పాఠ్య రచయిత కురవి కృష్ణస్వామి ముదిరాజు. నెక్స్ట్ దాశరథి కృష్ణమాచార్యులు తెలంగాణ గొప్పతనాన్ని ఏ విధంగా కీర్తించారు? సారాంశం. అలిశెట్టి ప్రభాకర్ గారు నగరంలో ఉండే కష్టాలను ఏ విధంగా వివరించారు? ఇది కూడా సారాంశం ఉంటుంది. తాత ఇగపట్టు పాను అని మనవరాలు అనగానే రచయితకు ఎవరు యాదికి వచ్చారు? వారి గొప్పతనంను ఏ విధంగా వివరించారు? సో కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి గారు గుర్తుకు రావడం, ఆయన గొప్పతనాన్ని గురించి రాయాలి. ఆది హిందువుల అభ్యున్నతికి భాగ్యరెడ్డి వర్మ చేసిన కృషిని వివరించండి. సో ఇందాక ఆ క్వశ్చన్ డిస్కస్ చేశాను కదా, సేమ్ అదే సేమ్ కింది గద్యంను చదివి ఇచ్చిన ప్రశ్నలకు సమాధానములు రాయండి.
1, 2 వాక్యాలలో రాయాలి. ఇది పారాగ్రాఫ్. ఈ క్వశ్చన్స్ అండి. సో పద్యం వచ్చేసేమో తెలంగాణ భవదీయ పుత్రికల్లో పద్యం, అలాగే వేద పురాణ శాస్త్ర పదవి. సో 3rd లెసన్ నుంచి 11th లెసన్ నుంచి పద్యం ఇచ్చి ప్రతిపదార్థాలు రాయమన్నారు. నెక్స్ట్ కింది గద్యమును చదవండి, ఇచ్చిన ప్రశ్నలకు 1, 2 వాక్యాల్లో సమాధానాలు రాయండి అన్నారు. సో ఇది పారాగ్రాఫ్. క్వశ్చన్స్. పూర్వపు రాజుల గురించి బలిచక్రవర్తి ఏమని పలికాడు? సో కార్యరాజుల పద్యం భావం. అలాగే రామదాసు రాముని ఏ విధంగా కీర్తించినాడు? సో బండన భీముండై పద్యం భావం. ఊరికి చెరువు ఆదరు అన్న రచయిత్ర మాటల్లోన ఆంతర్యాన్ని తెలపండి. సో ఊరికి చెరువు ఆదరు అంటే రైతులకు పంటలను పండించడానికి ఉపయోగపడుతుంది అనేసి. అలాగే దాని మీద ఆనకట్ట నిర్మించడం వలన ఎప్పుడు పంటలు పండడానికి సులభం అవుతుంది అనేసి రచయిత్ర మాటలు. నెక్స్ట్ భూమిక పాఠ్యాంశ రచయితను గురించి రాండి. గూడూరి సీతారాము. నెక్స్ట్ దాశరథి తెలంగాణ వీరులను ఏ విధంగా పొగిడినారు? వీర తెలంగాణ పాఠం. నెక్స్ట్ వీరులు, యోధులు, పరోపకారులు అనేసి పొగడడం, దానికి గల కారణాలను గురించి కూడా రాయాలి. నెక్స్ట్ వ్యాసుని కోపానికి కారణమైన సంఘటన, దాని పరిణామాలను వివరించండి. ఈ క్వశ్చన్ కూడా రిపీటెడ్గా వచ్చింది. ఇప్పటి వరకు అయితే మనం చదివిన వాటిల్లో 2 వచ్చింది. సో భిక్ష పాఠం, వ్యాసుడి కోపానికి కారణం, తర్వాత జరిగిన సంఘటనలు. ఎవరి భాష వాళ్ళకి వినసొంపు అనే పాఠంలో సామల సదాశివ గారు యాది చేసుకున్న విషయాలను సంగ్రహముగా వివరించండి. సో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎవరెవరిని గుర్తు చేసుకున్నాడు, వాళ్ళ యొక్క ప్రత్యేకతలు ఏంటి అనేది కూడా మొత్తం రాయాల్సి. నేను ఇది బ్రీఫ్గా పాఠ్యాంశ ప్రణాళిక అనే పేరుతో కూడా ఒక వీడియో చేశాను, అది కూడా ఉంటుంది. కాకపోతే చాలా ఓల్డ్ వీడియో, ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ గోల్కొండ పట్టణ విశిష్టతను వివరించండి. గోల్కొండ యొక్క గొప్పతనం, వైభవం, సో మొత్తాన్ని గురించి రాయాల్సి ఉంటుంది. అంటే ఎన్ని బురుజులు ఉన్నాయి, ఎన్ని కోటలు ఉన్నాయి, ఉద్యానవనాల గురించి, దిల్కుష భవనం గురించి, కటోరా హౌస్ గురించి, దొడ్డ బాల్బోవా వృక్షం గురించి, ఉమ్రావుల పటాటోపం గురించి, ఇలా మొత్తం రాయాల్సి ఉంటుంది. మీర్ తకీమీర్ గురించి, వాళ్ళు సాహిత్య పోషకులు, అప్పటి నవాబులు సాహిత్య పోషకులు అనే దాని గురించి కూడా మొత్తం రాయాలి. నెక్స్ట్ హనుమంతుడు రామలక్ష్మణులను పరిచయం చేసుకున్న విధానాన్ని తెలియజేయండి. సుగ్రీవుడు హనుమంతుడిని రామలక్ష్మణుల దగ్గరికి వెళ్ళి తెలుసుకోమని చెప్పినప్పటి దగ్గర నుంచి సో వాళ్ళ పరిచయం మొత్తం రాయాల్సి ఉంటుంది. శ్రీరాముడు వానర సైన్యంతో లంకను చేరుకున్న విధానాన్ని వివరించండి. వారధి నిర్మించడం ఎన్ని రోజులు పట్టింది, ఎంత వారధి నిర్మాణం ఎన్ని అడుగుల పొడవు, ఎన్ని అడుగుల వెడల్పుతో నిర్మించారు, సో ఎలా వెళ్ళారు అనే దాని గురించి. అంటే వెళ్ళేటప్పుడు ఎవరికి ఇతరులకు హాని తలపెట్టకుండా గ్రామాలు లేని చూసుకొని అటు నుంచి వెళ్ళాలి. ఇవన్నీ ప్రాసెస్ మొత్తం అక్కడ రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ నగరంలోని అనుకూల ప్రతికూల పరిస్థితులను వివరిస్తూ మిత్రునికి లేదా మిత్రురాలికి లేఖ రాయండి. సో అక్కడ అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ అన్నమాట. సో మనకు మంచి మంచి సదుపాయాలు ఏ విధంగా ఉంటాయి, ఇబ్బంది పడే పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి అని తెలుపుతూ మిత్రునికి లేఖ రాయాలి. అలాగే మీ పాఠశాలలో నిర్వహిస్తున్న వైజ్ఞానిక దినోత్సవంకు సంబంధించిన ఆహ్వాన పత్రంను తయారు చేయండి. సో సైన్స్ డేకి పిలవడానికి ఒక ఆహ్వాన పత్రాన్ని తయారు చేయడం అన్నమాట. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది. సో పరిచిత గద్యం, ఈ ప్రశ్నలు. నెక్స్ట్ పద్యం వచ్చేసి ఇక్కడ మాత్రం పద్యాన్ని పూరించి భావం రాయమన్నాడు. ఇంతకుముందు పద్యాలు అన్నింటిలో పద్యం ఇచ్చి ప్రతిపదార్థాలు రాయమన్నారు. ఇక్కడ మాత్రం పద్య పూరించి భావం రాయాలి. సో కార్యరాజులు పద్యం, తెలంగాణమున గడ్డి పూజ. సో ఫస్ట్ లెసన్, థర్డ్ లెసన్ పద్యం. నెక్స్ట్ వన్ అపరిచిత పద్యం ఇచ్చారు. కోపమునను ఘనత కొంచెమై పోవును, కోపమునను మిగుల గోడు గలుగు, కోపం అడచనేని కోరిక లీడరు, విశ్వదాభిరామ వినుర వేమ. కోపం వలన తగ్గేదేంది, మన గొప్పతనం తగ్గిపోతుంది. దుఃఖం ఎప్పుడు కలుగుతుంది? కోపం వలన. కోపం అణిచివేస్తే తీరేది ఏది? కోరికలు. ఈ పద్యం ఏ శతకంలోనిది? వేమన శతకంలోనిది. ఈ పద్యానికి శీర్షికను సూచించండి. కోపము శత్రువు అని రాయొచ్చు. తమ కోపమే తమ శత్రువు అనైనా శీర్షిక పెట్టవచ్చు. నెక్స్ట్
బలిచక్రవర్తి దానగుణం గురించి రాయండి. ఆయన దానం చేసినటువంటి గొప్పతనాన్ని గురించి రాయాలి. తెలుగు కుర్రలను తెలంగాణ తల్లి ఏ విధంగా ప్రేరేపించింది? సో వాళ్ళకు సరైన వయసు రాగానే ఆయుధాలు ఇచ్చి నవాబుతో పోరాటం చేయమని చెప్పింది అనే దాని గురించి రాయాలి. నెక్స్ట్ ఎవరి భాష వాళ్ళకు వినసొంపు పాఠ్యభాగ రచయిత గురించి రాయండి. సామల సదాశివ గారు. నెక్స్ట్ భాగ్యరెడ్డి వర్మ సాంఘిక దురాచారాలను ఏ విధంగా రూపుమాపాడు? సో ప్రదర్శనలు ఇప్పించడం, మూఢనమ్మకాలను తొలగించుకోవాలి అనేసి చెప్పడం, అలాగే సాంఘిక వరకట్నం ఇలాంటివి ఏవైతే చెడు ఆచారాలు ఉన్నాయో వాటినన్నిటినీ కూడా తొలగించడానికి ప్రయత్నం చేయడం, ముఖ్యంగా వాళ్ళలో తాగుడు మాన్పించడం ఇలాంటివి. నెక్స్ట్ దానశీలం పాఠ్యభాగం ద్వారా నీవు గ్రహించినది ఏమిటో రాయండి. సో ఇక్కడ రాష్ట్రప్పుడు ఏంటంటే బలిచక్రవర్తికి శుక్రాచార్యుడికి మధ్యలో జరిగినటువంటి సంభాషణ రాస్తూ సో వాళ్ళిద్దరి సంభాషణ ద్వారా నీకేం అర్థమైంది అనేది ఒక్కొక్క పద్యం భావం దాని గురించి అక్కడ రాయాలి. నెక్స్ట్ నగర జీవనం గురించి కవి చెప్పిన విషయాలను వివరించండి. ఇది నగర గీతం పాఠం సారాంశం. కొత్త బాట పాఠం ఆధారంగా 2 తరాల పల్లె జీవనం గురించి రాయండి. ఇంతకుముందు ఏ విధంగా ఉంది ఆ పల్లె వాతావరణం, ఇప్పుడు ఏ విధంగా ఉన్నది. నెక్స్ట్ ఆది హిందువుల కోసం భాగ్యరెడ్డి వర్మ చేసిన సేవ గురించి వివరించండి. అది ఇందాక డిస్కస్ చేశానమ్మా. నెక్స్ట్ విశ్వామిత్రుని యజ్ఞాన్ని నిర్విఘ్నంగా కొనసాగించడానికి శ్రీరాముడు ఎలా దోహదపడ్డాడు? ఇది విశ్వామిత్ర యాగ సంరక్షణ విధానం జవాబు అన్నమాట. మారీచుడు సుబాహుడు యజ్ఞానికి ఆటంకం కలిగిస్తున్నారనేసి విశ్వామిత్రుడు శ్రీరాముని తీసుకుని వెళ్ళడం, 6 రోజులు యజ్ఞం నిర్విఘ్నంగా జరిగిన తర్వాత 6 రోజుల యజ్ఞంలో 5 రోజులు నిర్విఘ్నంగా జరుగుతుంది. 6వ రోజు సో యజ్ఞకుండం నుంచి అగ్నికిలలు ఎగిసిపడతాయి. అదే రాక్షసుల రాకకు అనేసి భావించి శ్రీరాముడు వాళ్ళపై బాణాలను కురిపించడం, సో యజ్ఞం నిర్విఘ్నంగా జరిగేలా చూడడం అనేదాన్ని. శ్రీరాముడు వనవాసానికి ఎందుకు వెళ్ళవలసి వచ్చిందో తెలపండి. అది ఇందాక కూడా వచ్చింది, కైకేయి కోరడం వలన. నెక్స్ట్ క్రమశిక్షణ ప్రగతికి మూలం గురించి ఒక కరపత్రం తయారు చేయండి. సో మన క్రమశిక్షణ ఉంటే అభివృద్ధి అనేది సాగుతుంది అనే దాన్ని తెలుపుతూ కరపత్రం. బస్సు ప్రయాణం చేస్తున్న అక్క తమ్ముడు మధ్య జరిగిన సంభాషణ గురించి రాయండి. సో బస్సులో ప్రయాణం చేస్తున్నప్పుడు అంటే బస్సులో ఆల్రెడీ వాళ్ళు ప్రయాణం చేస్తున్నారు, వాళ్ళిద్దరి మధ్యలో జరిగినటువంటి సంభాషణ. సో మీరు అక్క అయినా లేదంటే తమ్ముడు రాసి ఇట్లా ఇద్దరు అక్క తమ్ముడు అనేసి 1 by 1 అక్కడ మెన్షన్ చేసేసి ఏమేమి డిస్కస్ చేశారో రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్. సో ఈ పేపర్ వచ్చేసి రీసెంట్గా జరిగినటువంటి ఎగ్జామ్. ఇది కూడా ప్రశ్నలు ఇచ్చి జవాబులు రాయమన్నారు. సో సేమ్ పద్యం మళ్ళీ వీర తెలంగాణ నుంచి వచ్చింది. తెలంగాణ భవదీయ పత్రికల్లో పద్యం ప్రతిపదార్థాలు రాయాలి. నెక్స్ట్ భిక్ష అనవుడు నల్ల నవ్వి కమలానన ఇట్లను. సో పద్యానికి ప్రతిపదార్థాలు రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి అపరిచిత గద్యం. ఈ పేపర్ ఆల్రెడీ నేను డిస్కస్ చేయడం కూడా జరిగింది. సో జస్ట్ క్వశ్చన్స్ మాత్రమే చెప్తాను. నెక్స్ట్ షార్ట్ క్వశ్చన్ ఆన్సర్స్లో నగరగీతం పాఠ్యాంశాన్ని రచించిన కవి గురించి రాయండి. అలిశెట్టి ప్రభాకర్. నెక్స్ట్ అక్క తమ్ముడు కొత్త బాటలో పయనిస్తున్నాడు, ప్రకృతి ఎలా ఉంది? శతకం మధురిమ పాఠం ఆధారంగా నరరూప రాక్షసులు ఏ విధంగా ఉంటారో తెలపండి. తెలంగాణ ప్రజలు కష్టించే గుణం కలవారనే మాటను సమర్థించి రాయండి. నెక్స్ట్ దానశీలం పాఠం ఆధారంగా బలిచక్రవర్తి యొక్క దాన గుణాన్ని రాయండి. సి నారాయణ రెడ్డి గారు జీవన భాష్యం ద్వారా అందించిన సందేశాన్ని మీరు ఎట్లా అర్థం చేసుకున్నారు? నెక్స్ట్ ఆది హిందువుల అభివృద్ధికి భాగ్యరెడ్డి వర్మ చేసిన కృషిని వివరించండి. గోల్కొండ పట్టణ విశేషాలను తెలియజేయండి. రామాయణం ఆధారంగా శ్రీరాముని గుణ విశేషాలు రాయండి. రామసీత నిర్మాణము జరిగిన విధానమును వివరించండి. నెక్స్ట్ సృజనాత్మకతలో వచ్చేసి మాతృభాష గొప్పతనాన్ని తెలిపే నినాదాలు రాయండి. మెరుగైన సమాజానికి మహిళల అభ్యున్నతి అవసరమని తెలుపుతూ మిత్రునికి లేఖ రాయండి. ఈ పేపర్ ఆల్రెడీ నేను డిస్కస్ చేశానండి, అందుకే ఓన్లీ క్వశ్చన్స్ మాత్రమే చదువుతున్నాను. నెక్స్ట్ పేపర్ సో ఇక్కడ కూడా పద్యాన్ని పూరించి భావం రాయమన్నారు. తెలంగాణంన గడ్డిపోచేయన్ అనవుడు నల్ల నవ్వి. నెక్స్ట్ ఇక్కడ అపరిచిత పద్యం ఇచ్చారు. ఇది మీరు ఇంతకుముందు 7th క్లాస్లో చదివినటువంటి పద్యమే. ఆంకొన్న కూడే అమృతము తాన్ గొంకక నిచ్చువాండే దాతా దరిత్రిన్ సోన్ కోర్చువాండే మనుజుండు తేంకోగలవాండే వంశతిలకుండు సుమతి. ఆకలితో ఉన్నప్పుడు తిన్న అన్నం అమృతం వలె ఉంటుంది, తన దగ్గరున్నవి దాచుకోకుండా ఇచ్చేవాడే నిజమైన దాత, ఓర్పుతో ఉండేటటువంటి వాడే నిజమైన మనిషి, ధైర్యం కలిగిన వాడే వంశానికి వన్నె తెస్తాడు అని.
సుమతి అంటే సుమతి కవి బద్దెన. సుమతి అంటే మంచి బుద్ధి కలవారా అని. సో ఆకలితో ఉన్నప్పుడు తినే కూడు ఎట్లా ఉంటుంది, అమృతంలా ఉంటుంది. నిజమైన దాత ఎట్లా ఉండాలి, తన దగ్గర ఉన్నది దాచుకోకుండా ఇచ్చేవాడు. మనిషి దేనికి ఓర్చుకోవాలి, కష్టాలకు బాధలకు ఓర్చుకొని ధైర్యంగా ముందుకు వెళ్తూ ఉండాలి. పద్యంలో ధైర్యం అనే అర్థం గల పదం ఏది, తేంకువ. ఈ పద్యం ఏ శతకంలోనిది, కవి ఎవరు? సుమతి శతకం, కవి బద్దెన. నెక్స్ట్ వచ్చేసి శుక్రాచార్యునితో బలిచక్రవర్తి ఎలాంటి ఆపదలు వచ్చినప్పటికీ ఇచ్చిన మాట తప్పను అని అన్నాడు. సో ఇది నిర్యంబైన నిబంధనమైన పద్యం ఉంది కదా, ఆ పద్యం యొక్క భావం. నెక్స్ట్ కొత్తబాట రచయిత్రిని గురించి రాండి, పాకాల యశోధరెడ్డి గురించి. నెక్స్ట్ శ్రీలంక రామేశ్వర శతక పద్యంలో మిత్రుడి లక్షణాలను కవి ఏ విధంగా తెలియజేశాడు. సో పొత్తంబై కడు నేర్పుతో పద్యం ఉంటుందిగా, ఆ పద్యం యొక్క భావం. గోల్కొండ పట్టణ ప్రజలు ఎట్లా జీవించేవారని రచయిత వివరించారు. సో అప్పటి ప్రజలు చాలా బాగా ఉండేవాళ్ళు, ఎటువంటి లోటు ఉండేది కాదు, నవాబులు కూడా చక్కగా చూసుకుంటూ ఉండేవాళ్ళు. సో దాని గురించి రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ నగర జీవనంపై కవి అభిప్రాయాన్ని వివరించండి. సారాంశం రాస్తూ సో ఆ కవి ఆ నగరం గురించి ఏ విధంగా చెప్పాడు అని. భిక్షాపాఠంలో వేదవ్యాసుడు ఎదుర్కొన్న సంఘటనలు, వాటి పరిణామాలను వివరించండి. ఈ క్వశ్చన్ కూడా చాలాసార్లు రిపీటెడ్గా వచ్చిందండి. నెక్స్ట్ ఎవరి భాష వాళ్ళకి వినసొంపు అనే పాఠంలో సామల సదాశివ యాది చేసుకున్న ముచ్చట్లను సంగ్రహంగా తెలపండి. సో ఈ క్వశ్చన్ కూడా రిపీటెడ్గా వచ్చింది. స్టార్టింగ్ వల్ల మనవరాలు ఈగపాటు అన్న దగ్గర నుంచి ఎవరెవరిని గుర్తు చేసుకున్నాడు, వాళ్ళ తర్వాత ఎవరు అనేది. నెక్స్ట్ భూమిక పాఠం ఆధారంగా నెల్లూరి కేశవస్వామి చార్మినార్ కథల విశేషాలను పరిచయం చేయండి. ఇది కూడా సో ఎక్కువ చార్మినార్ కథల గురించి వచ్చింది. నెల్లూరి కేశవస్వామి రాసిన చార్మినార్ కథల గురించి ఎక్కువగా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ సూర్యచంద్రులు ఉన్నంతకాలం రామాయణం ప్రజల హృదయాల్లో నిలిచి ఉండే కావ్యమని సమర్థిస్తూ రాయండి. సో అంటే రామాయణం నుంచి మనం ఏం నేర్చుకున్నాం, ఏంటి, ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ఉండకూడదు, కొంతమంది పాత్రల ద్వారా ఏం నేర్చుకున్నాము, కొంతమంది పాత్రల ద్వారా ఎలా ఉండకూడదు అనుకుంటున్నాం, ఇలా ప్రతి ఒక్కటి అక్కడ ఇన్ఫార్మ్ చేస్తూ అంటే మ్యాటర్ రాస్తూ దాన్ని సమర్థిస్తూ రాయాలన్నమాట. రామరావణ సంగ్రామం జరిగిన విధానాన్ని వివరించండి. రామరావణ యుద్ధకాండం చదివితే క్వశ్చన్ రాయగలరండి. నెక్స్ట్ వన్ సృజనాత్మకత ప్రశంసాత్మకత వచ్చేసి ఆది హిందువుల అభ్యున్నతికి కృషి చేసిన భాగ్యరెడ్డి వర్మ గురించి అభినందన వ్యాసం రాయండి. సో మనకు ఆ పాఠంలో వచ్చింది, ఆయన చేసిన మంచి పనులన్నీ మెచ్చుకుంటూ అభినందిస్తూ రాయడం. మీరు చూసిన చారిత్రక ప్రదేశాలు నీ మిత్రునికి లేదా మిత్రురాలికి లేఖ ద్వారా తెలియజేయము. ఈ క్వశ్చన్ కూడా ఇది సెకండ్ టైం రావడము. సో నెక్స్ట్ వన్ వచ్చేసి పారాగ్రాఫ్ పద్యాలు వచ్చేసి ఊరూరం జనులలో భిక్షముడరు శతకమద్రిమ పాఠం నుంచి, అలాగే వేద పురాణ శాస్త్ర పదవి నదవి వేసి అయిన భిక్ష పాఠం నుంచి వచ్చింది. ప్రతిపదార్థ రాయాలి, పద్యాలు చదువుకొని ఆ పద్యాలు చూస్తూ ప్రతిపదార్థాలు రాయాలి. నెక్స్ట్ గద్యం ఇచ్చారు, అపరిచిత గద్యం. నెక్స్ట్ షార్ట్ క్వశ్చన్ ఆన్సర్స్. జీవన భాష్యం పాఠం రచించిన కవి గురించి విశేషాలు తెలపండి. సింగిరెడ్డి నారాయణ రెడ్డి గారు. గోల్కొండ పట్టణంలో మహమ్మారి పీడ నుండి రక్షించుటకు తీసుకున్న చర్యలు ఏవి? గోల్కొండ పట్టణం లెసన్లో నుంచి సో తాబూతులు తిప్పడం, పీరీలు తిప్పడం, సో శుభ్రంగా ఉంచడం, రోడ్లని శుభ్రంగా ఉంచడం, తగిన చర్యలు తీసుకోవడం కూడా జరిగింది. నెక్స్ట్ కాశీపట్టణాన్ని వ్యాసుడు ఏమని శపించబోయాడు? 3 తరాల వరకు విద్య, ధనం, మోక్షం ఉండకూడదు, లభించకూడదు అనేసి శపించబోయాడు. నెక్స్ట్ స్వాతంత్రానికి పూర్వం హైదరాబాద్ రాజ్యం ఏ విధంగా కొనసాగింది? వేసి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వన్ శతకమద్రిమ పద్యాల్లో కవులు తెలియపరిచిన నైతిక విలువలను వివరించండి. నెక్స్ట్ మానవులు ఏ విధంగా జీవించాలని జీవన భాష్యం తెలియజేస్తున్నది. సో జీవన భాష్యం పాఠం కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ లక్ష్యసిద్ధి పాఠం ఆధారంగా నాటి తెలంగాణ ఉద్యమ పరిస్థితులను విశదీకరించండి. నెక్స్ట్ గోల్కొండ పట్టణ నిర్మాణాన్ని ప్రత్యేకతలను వివరించండి. నెక్స్ట్ సీతాపహరణ వృత్తాంతాన్ని వివరించండి. రావణాసురుడు సీతాదేవిని తీసుకెళ్లిన విధానం. నెక్స్ట్ రామాయణంలో హనుమంతుని పాత్ర విశిష్టతను తెలియజేయండి, గొప్పతనాన్ని గురించి చెప్పడం. నెక్స్ట్ కోపం అనర్థదాయకమని, కోపం వల్ల జరిగే నష్టాలను గురించి నీకు
నీ చెల్లెలికి మధ్య జరిగిన సంభాషణని వ్యక్తపరచండి. ఏదైనా ఒక సంఘటన జరిగిన తర్వాత అది కోపం సరైనది కాదు అనేసి మీరు మీ చెల్లికి చెప్పడం, లేదంటే మీ చెల్లి మీకు చెప్పడం. సో ఒక మోరల్ వెళ్ళేలాగా మీ కన్వర్జేషన్ అనేది వెళ్ళాలి. నెక్స్ట్, తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో విద్యార్థుల పాత్రను తెలియజేస్తూ మిత్రునికి లేఖ రాయండి. సో తెలంగాణ వచ్చింది, దాన్ని మళ్ళీ డెవలప్ చేసుకోవాలంటే విద్యార్థులు ఏ విధంగా కృషి చేయాలి అనే దాన్ని తెలుపుతూ మిత్రునికి లేఖ రాయడం. సో ఇవి అండి కొన్ని పేపర్స్, నా దగ్గర ఉన్నటువంటి కొన్ని పేపర్స్ గురించి మీకు డిస్కస్ చేయడం జరిగింది. సో ఇంకా ఎగ్జామ్ ఎన్ని రోజులు లేదు. ప్రతి ఒక్కటి లాంగ్ క్వశ్చన్స్ అంటే కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటి, కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటి. సో కవి పరిచయాలు అన్నీ చదువుకోవాల్సిందే. నెక్స్ట్ లాంగ్ క్వశ్చన్స్ వచ్చేసి భాగ్యోదయం లెసన్ ఒకటి బాగా ఇంపార్టెంట్, జీవన భాష్యం లెసన్ ఒకటి ఇంపార్టెంట్, గోల్కొండ పట్టణం అండి. అలాగే ఈజీగా రాసేదైతే కొత్త బాట పాఠంలోని క్వశ్చన్ అంటే ఒకప్పటి పల్లెకు ఇప్పటికీ పల్లెకు వచ్చిన మార్పుల గురించి రాయండి. నెక్స్ట్ ఇప్పటి వరకు మనం చూసుకున్న వాటిలో అయితే భిక్షా పాఠం నుంచి కూడా వ్యాసుడు అంటే ఆ క్వశ్చన్ రావచ్చు, లేదా అది వ్యక్తీకరణ సృజనాత్మకత రావచ్చు, లేదంటే చివరిగా సృజనాత్మకత ప్రశంసాత్మకతలో నుంచి అయినా ఆ క్వశ్చన్ రావడానికి ఉంటుంది. సో అవి ఒకసారి చూసుకోండి. సో మీరు ఓన్గా రాసినా పర్వాలేదు, బట్ స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా రాయడానికి ప్రయత్నం చేయండి. క్లియర్మా? సో ఈ పేపర్స్ వల్ల మీకు కొంచెం యూజ్ అవుతుందనే అనుకుంటున్నాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైనా కొత్తగా ఈ వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.